హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను కటింగ్లో చూపించిన విధంగా మీకు ఫ్రంట్ పార్ట్లో చాలా మటుకు మనకి ఓపెన్ సైడ్ కానీ నడుం భాగం వైపు కానీ సైడ్ జాయింట్స్ దగ్గర మనకి క్లాత్ అనేది తక్కువ ఉంది. కట్ చేసేటప్పుడు అవి ఎలా జాయింట్ చేసుకోవాలి సింపుల్గా అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం రైట్ సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి రాంగ్ సైడ్ మార్కింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ సైడ్ పైనుంచి మెడభాగం దగ్గర క్లాత్ తక్కువైంది కాబట్టి అది ఎలా యాడ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు ముందు సైడ్ జాయింట్స్ ఎలా జాయింట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఎందుకంటే సైడ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా మనకి క్లాత్ అనేది తక్కువైంది. అది ఈ విధంగా జాయింట్ చేసుకోవడం చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. రైట్ సైడ్ వేసుకొని రాంగ్ సైడ్కి ఈ విధంగా వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి కుట్లు ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. కొత్తగా టైలింగ్ నేర్చుకుని అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ సైడ్ కింద షేప్ దగ్గర కూడా మనకి క్లాత్ తక్కువ ఉంది. అది ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చిన్న క్లాత్ కాబట్టి మనం చిన్నదైనా పెద్దదైనా సరే ఇదే విధంగా మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చిన్న క్లాత్ని కట్ చేసి ఈ విధంగా వేస్తున్నాను. క్రాస్గా వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి రాంగ్ సైడ్ నుంచి. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని పైకి పెట్టుకోండి. ఇప్పుడు పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అలాగే పైన కూడా స్ట్రైట్గా తీసుకోండి, మనకు కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి చిన్న క్లాత్ అయినా సరే ఇదే విధంగా మీరు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 పార్ట్స్కి కూడా మనం అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి ఎంతవరకు జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కింద కూడా మనం జాయింట్ చేసుకోవాలి. షేప్ దగ్గర కూడా మనకు మార్కింగ్ అనేది తెలియడం కోసం దానిపై ఒకటి వేస్తున్నాను. ఎక్కడ జాయింట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా మనం క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు పైకి తిప్పుకోండి ఎక్స్ట్రా క్లాత్ని ఓపెన్ సైడ్ షేప్ దగ్గర. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మన క్లాత్ ఎక్కడ జాయిన్ చేసుకునేది స్ట్రైట్గా తీసుకోండి. ఇక్కడ కూడా కింద షేప్ దగ్గర కొంచెం రౌండ్ చేసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మనకి క్లాత్ తక్కువైనా సరే చాలా సింపుల్గా మనం జాయిన్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయచ్చు. ఇప్పుడు 2 పార్ట్స్కి కూడా నేను ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలనేది మీకు సింపుల్గా చూపిస్తున్నాను. మీకు మనకి చిన్న క్లాత్ అయినా సరే చాలా సింపుల్గా మనం జాయింట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి మనకి ఓపెన్ ముక్కల్లో పోతుంది, ఎక్స్ట్రా అనేది మనకి కనిపించేది కూడా నీట్గా ఉంటుంది. షేప్ దగ్గర కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా కుట్లు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఒక సైడ్ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి.
మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. ఎలా జాయింట్ చేయాలనేది క్లాత్ తక్కువైనట్లయితే. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా సరే ప్రతి పార్ట్స్ కూడా నేను సెపరేట్ వీడియోస్ చేస్తున్నాను, అవి కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. చూసారు కదండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా రావాలి మనకి. అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టిని వేరే కలర్ అయినట్లయితే పైన యాడ్ చేసుకోవాలి. ఇవి 2 సైడ్స్ షేప్ పట్టి కాబట్టి ఒక సైడ్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ ఉండేది తీసుకోవాలి. ఇప్పుడు పైన 2 ఈక్వల్గా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వేరే కలర్ ఎప్పుడు కూడా మనం పైన యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే వెనక్కి తిప్పేస్తాం కాబట్టి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ బోట్ నెక్ బ్లౌజ్ అడుగుతున్నారు కదండి, నేను సెకండ్ ఛానల్లో కూడా చేసింది ఉంది వీడియో. ఒకసారి సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. ఇప్పుడు షేప్ పట్టిని 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. మీకు ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి లేటెస్ట్గా చేసినవి, అవి కూడా ఒకసారి చూడండి. మనకి చాలా నీట్గా ఉంటుంది. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 లైన్స్ వేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా తాళపట్టి కాబట్టి పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది, తాళ్ళ పట్టీ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మిషన్స్ కానీ సిజర్స్ కానీ లేదా కిచెన్ వేర్ కానీ కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కింద ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు తాళ్ళు వేసే దగ్గర ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్గా కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగాను. మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా ఉంటుంది మెడ చుట్టూరు కూడా. ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి ఫోల్డింగ్స్ అనేది చూసుకొని. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి మెడ చుట్టూరు కూడా, షోల్డర్ దగ్గర నుంచి. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని కట్ చేసుకోండి. మన చుట్టూరు రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా కట్ చేసుకోవాలి చుట్టూరు కూడా. మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మీరు ఒకవేళ లాంగ్ స్టిచ్ వేసుకోండి, అసలు రాదు అనుకునే వాళ్ళు అప్పుడు మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు, మనకు నీట్గా ఉంటుంది. అసలు రాదు అనుకునే వాళ్ళు ఆ విధంగా ట్రై చేయండి.
మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.